Hello friends, welcome to my channel House for Sale. ఈరోజు మీకు ఒక మంచి ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చామండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి పోస్టల్ టెలికాం కాలనీలో ఉందండి. గుర్రంగూడలో ఉందండి ప్రాపర్టీ. పోస్టల్ అండ్ టెలికాం కాలనీలో గుర్రంగూడలో 2 ప్రాపర్టీస్ అండి. G+1 కన్స్ట్రక్షన్ అనమాట. 150 స్క్వేర్ యార్డ్స్, 22.5 into 60 డైమెన్షన్స్ అండి. ప్రాపర్టీ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. మెయిన్ రోడ్ నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. G+1 కన్స్ట్రక్షన్ అండి. 2 ప్రాపర్టీస్ సేల్కి వచ్చాయి. చూస్తున్నారు కదా, ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ప్రాపర్టీ ముందు మనకు వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఉందండి. మంచి కాలనీలో ఉందండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ప్రాపర్టీ ఎలివేషన్ చూసుకున్నట్టయితే చాలా నీట్గా తీసుకున్నారు. అండ్ ఈ ప్రాపర్టీ బిల్డప్ ఏరియా వచ్చేసి 2500 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు. మనకు లోపలికి వెళ్ళినట్టయితే 8 ఫీట్ గేట్ తీసుకున్నారండి. మంచి లేటెస్ట్ డిజైన్తో తీసుకున్నారు. అండ్ మనకి ర్యామ్ చూసుకున్నట్టయితే మొత్తం గ్రాండ్ తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్ మనకి మొత్తం ప్రొవిజన్స్ ఇచ్చారండి, ప్లాంట్ ప్రొవిజన్. లోపలికి వెళ్ళినట్టయితే మనకి పార్కింగ్లోనే మనకి బోర్ ఇచ్చారు రైట్ సైడ్లో వాస్తు ప్రకారం. అండ్ పార్కింగ్ చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. 2-3 కార్స్ పెట్టుకునే అంత స్పేస్, అండ్ బైక్స్ గిట్ట చాలా మనకి స్పేషియస్గా పెట్టుకోవచ్చు అనమాట. కింద ఫ్లోరింగ్ పార్కింగ్లో మనకి గ్రాండ్ తీసుకున్నారు కంప్లీట్గా. సో చాలా స్పేషియస్గా ఉందండి పార్కింగ్ మాత్రం. అండ్ పార్కింగ్లోనే రైట్ సైడ్ మనకి సంపు తీసుకున్నారండి. మనకి 5000 లీటర్ కెపాసిటీ తోటి సంపు తీసుకున్నారు. పార్కింగ్లో ఇట మనకి నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. చాలా నీట్గా ఉందండి. కింద వచ్చేసి మనకి 1 BHK తీసుకున్నారండి రెంటర్స్ కోసం. సో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా రైట్ సైడ్ మనకి 2 ఫీట్ గల్లీ తీసుకున్నారు. సో లోపలికి వెళ్ళినట్టయితే మనకి రెంటర్స్ కోసం గిట్ట మంచి డోర్స్ గిట్ట నీట్గా తీసుకున్నారు. ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారండి, వుడ్ గిట్టంగా. లోపలికి వెళ్తే మనకి హాల్ అండి రెంటర్స్ కోసం. ఇది చూస్తున్నారు కదా, హాల్ గిట్ట మనకి L షేప్లో తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు, వైట్ టైల్స్. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడే మనకి రైట్ సైడ్లో విండో తీసుకున్నారండి. 4x4 విండో, UPVC విండోస్ తీసుకున్నారు. ఫోటో ఫ్రేమ్ అన్నీ ఇచ్చారండి. అండ్ ఇక్కడే మనకి టీవీ యూనిట్ తీసుకున్నారు. టీవీ యూనిట్ గిట్ట చాలా నీట్గా తీసుకున్నారు. షెల్ఫ్స్ కానీ చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా అయితే మనకి చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి వాష్ సింక్ ఇచ్చారనమాట, వాష్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనకి విండో తీసుకున్నారు, UPVC విండో. షెల్ఫ్స్ గిట్ట చాలా ఇచ్చారండి, ప్లేట్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి. ఇక్కడే మనకి ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ వచ్చేసి మొత్తం గ్రాండ్ తీసుకున్నారండి. షెల్ఫ్స్ గిట్ట చాలా ఇచ్చారు. కింద మనకి వాల్కి మొత్తం టైల్స్ తీసుకున్నారు. విండో ఇటు ఇచ్చారండి, ఇక్కడ PVC విండో. ఇది వచ్చేసి షెల్ఫ్స్ అండి. షెల్ఫ్స్ ఇటు చాలా ఇచ్చారు. అండ్ చాలా ఐటమ్స్ పెట్టుకోవడానికి పైన రూఫ్ ఇటు ఇచ్చారండి. అండ్ కిచెన్లోనే మనకి పూజ స్పేస్ ఇచ్చారండి. పూజ స్పేస్ గిట్ట మంచి టైల్స్ కానీ అన్ని నీట్గా ప్రొవిజన్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి మనం బెడ్రూమ్ చూద్దాం. రెంటర్స్ కోసం బెడ్రూమ్ అండి ఇది. చూస్తున్నారు కదా, బెడ్రూమ్ గిట్ట చాలా స్పేషియస్గా. ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు, వైట్ టైల్స్. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్లో మనకి UPVC విండో తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి బీరో ప్రొవిజన్, అలాగే షెల్ఫ్స్, చాలా షెల్ఫ్స్ ఇచ్చారండి. అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది వచ్చేసి. వాష్రూమ్ గిట్ట చాలా స్పేషియస్గా ఉంది. పైన వరకు టైల్స్ కానీ మనకి గ్రీజర్ ప్రొవిజన్, అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ మనము ఓనర్స్ కోసం కన్స్ట్రక్షన్ చేసింది చూద్దామండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి. సో రెంటర్స్ కోసం ఎంత నీట్గా స్పేషియస్గా ఉందంటే, ఓనర్స్ కోసం ఎలా ఉందో చూద్దాము. పైనకి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ స్టెప్స్ గిట్ట చాలా నీట్గా తీసుకున్నారండి. 3 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ గిట్ట మనకి మొత్తం గ్రాండ్ తీసుకున్నారు. అండ్ రైలింగ్ వచ్చేసి మనకి జిందాల్ స్టీల్ తీసుకున్నారండి. ఇక్కడ గిట్ట వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండోస్ తీసుకున్నారు. పైనకి వెళ్తే మనకి చాలా స్పేషియస్ ఉందండి. 2-3 మెంబర్స్ ఈజీగా వాక్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ మనకి బాల్కనీ. ఇది బాల్కనీ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ మొత్తం గ్రాండ్ తీసుకున్నారు. చాలా స్పేషియస్ ఉంది బాల్కనీ విధంగా. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి రైలింగ్ తీసుకున్నారండి టెఫ్లాన్ గ్లాస్ తోటి. చూస్తున్నారు కదండి, మనకు అది గుర్రంగూడ వెళ్ళే రూట్ అండి. సో మనకి మంచి లొకేషన్లో ఉంది ప్రాపర్టీ వచ్చేసి. ఇది వచ్చేసి సింహద్వారం అండి. సింహద్వారం వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. నీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు రోడ్డు మొత్తం. అండ్ 95% వర్క్ అయిపోయిందండి. 5% ఓన్లీ పాలిషింగ్, గ్రిల్స్ కానీ అలాంటివి పెండింగ్ ఉన్నాయి. లోపలికి వెళ్తే మనకి ఇది వచ్చేసి మనకి హాల్ అండి.
హాల్ ఇటు ఎల్ షేప్లో తీసుకున్నారు. ఇది మనకి సిట్టింగ్ ఏరియా టైప్ యూజ్ చేసుకోవచ్చు. లైక్ కార్డ్స్ పెట్టుకొని మనం సిట్టింగ్ ఏరియా టైప్ యూజ్ చేసుకోవచ్చు. మనకి రైట్ సైడ్లో సిట్టింగ్ ఏరియాలో విండో తీసుకున్నారండి, 4x4 విండో, పీవీసీ విండో తీసుకున్నారు. అండ్ ఫ్లోరింగ్ మొత్తం మనకు వచ్చేసి టైల్స్ తీసుకున్నారు, వైట్ టైల్స్. హాల్ అండి చాలా స్పేషియస్ ఉంది. హాల్ అయితే మనకి చాలా స్పేషియస్గా ఉంది. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అండ్ రైట్ సైడ్ మనకి 6x4 విండో తీసుకున్నారండి, పీవీసీ విండో తీసుకున్నారు. సో ఇక్కడే మనకి టీవీ యూనిట్ తీసుకున్నారండి. టీవీ యూనిట్ గిట్ట మంచిగా స్పేషియస్గా ప్లాట్ఫామ్ మన గ్రాండ్ తీసుకున్నారు. అండ్ మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారండి రైట్ సైడ్లో. అండ్ ఇక్కడ మనకి డైనింగ్ తీసుకున్నారండి. డైనింగ్ గిట్ట మంచి స్పేషియస్గా ఇక్కడ షెల్ఫ్స్ గిట్ట ప్లేట్స్ అలాంటివి పెట్టుకోవడానికి చాలా ఇచ్చారు. అండ్ మనకు ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. ఇక్కడే ఓపెన్ కిచెన్ గిట్ట చాలా స్పేషియస్ ఉంది. ఇది మనకి ప్లాట్ఫామ్ మొత్తం గ్రాండ్ తీసుకున్నారు. షెల్ఫ్స్ గిట్ట చాలా ఇచ్చారండి. అండ్ వాళ్ళకి మొత్తం టైల్స్ తీసుకున్నారు. షెల్ఫ్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ మనకి పీవీసీ విండో తీసుకున్నారు. అండ్ పైన ఎగ్జాస్ట్ ఎయిట్ ఇచ్చారండి. అండ్ ఇక్కడే మనకి పూజ స్పేస్ ఇచ్చారు. పూజ స్పేస్ ఇట్లా చాలా స్పేషియస్గా టైల్స్ కానీ పైన నీట్గా లైటింగ్ కానీ అన్ని ప్రొవైడ్ చేస్తారు. పైన కిచెన్లో అయితే మంచి వాల్ సీలింగ్ తీసుకున్నారండి. అండ్ మనకి ఇక్కడే లెఫ్ట్ సైడ్లో వాష్ ఏరియా తీసుకున్నారండి. వాష్ ఏరియా అయితే చాలా స్పేషియస్గా మనకి టైల్స్ కానీ అంతా నీట్గా ప్రొవైడ్ చేశారు. చాలా బాగుందండి. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దాము. బెడ్రూమ్స్కి వెళ్ళినట్టయితే మనకి 2 BHK అండి. బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్లో మనకి ఇది కామన్ వాష్రూమ్ తీసుకున్నారు. టైల్స్ కానీ పైన వరకు పైన ఎగ్జాస్ట్ కానీ విండో కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ గిట్ట ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. అండ్ పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్లో మనకి పీవీసీ విండోస్ తీసుకున్నారు. సో ఇక్కడ మనకి షెల్ఫ్స్ కానీ బీరువా ప్రొవిజన్ గిట్ట ఇచ్చారండి. అండ్ ఇక్కడే మనకి ఇంకొక విండో తీసుకున్నారండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. అండ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ గిట్ట చాలా స్పేషియస్గా పైన వరకు టైల్స్ తీసుకున్నారు. పైన మనకి విండో తీసుకున్నారు. చాలా నీట్గా తీసుకున్నారండి. అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో ఉందండి. ఇక్కడ ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి చూసుకున్నట్టయితే షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారండి, బీరో ప్రొవిజన్ ఇచ్చారు. అలాగే పైన మనకి నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. రైట్ సైడ్లో మనకి పీవీసీ విండోస్ తీసుకున్నారు. ఫోటో ఫ్రేమ్ అన్నీ ప్రొవైడ్ చేశారు. ప్రాపర్టీ తీసుకున్నారు కదండి, మంచి లొకేషన్లో ఉందండి. మనకి గుర్రంగూడలో ఉంది ప్రాపర్టీ వచ్చేసి. మనం పైనకి వెళ్ళి టెర్రస్ కూడా చూద్దామండి. మీకు డైరెక్ట్ మెయిన్ రోడ్ చూపిస్తాను. సో మీకు ఎక్కడ ఉందనేది ఎగ్జాక్ట్లీ అర్థమవుతుంది. పైనకి వెళ్ళడానికి మనకి స్టెప్స్ 3 feet స్టెప్స్ తీసుకున్నారు. మొత్తం గ్రానైట్ తోటి తీసుకున్నారండి, బ్లాక్ గ్రానైట్. విండో ఇటు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇచ్చాడు. పైనకి వచ్చేసి మనకి ఇది టెర్రస్ అండి. టెర్రస్ చూస్తున్నారు కదండి, చాలా స్పేషియస్గా మనకి క్లాత్స్ ఆరేసుకోవడానికి రాడ్ సీట్ ఇచ్చారు. చాలా స్పేషియస్గా ఉందండి. అండ్ ఇక్కడ మనకి ఫ్లోరింగ్ మొత్తం చేశారండి. టెర్రస్లో మనకి ఫ్లోరింగ్ మొత్తం చేస్తారు. వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి, బోర్ వాటర్ అండ్ మున్సిపల్ వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ సీట్ ఇచ్చారు. ఒక్కోసారి చుట్టుపక్కల చూడండి ఎంత పీస్ఫుల్ లొకేషన్లో ఉంది. లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అండి, అన్ని కొత్త కన్స్ట్రక్షన్స్. గుర్రంగూడలో ఉందండి ప్రాపర్టీ. మనకి పోస్టల్ అండ్ టెలికాం కాలనీలో ఉందన్నమాట. సో మెయిన్ రోడ్ నుంచి మనకి 100 meters డిస్టెన్స్లో ఉందండి. మనకి చూసుకున్నట్టయితే మనకి ఫ్రంట్ మెయిన్ రోడ్ ఉందన్నమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. డైరెక్ట్ మీరు మెయిన్ రోడ్ నుంచి వాక్ చేసుకుంటూ రావచ్చు అనమాట ప్రాపర్టీ దగ్గరికి. అది చూస్తున్నారు కదండి, అదే మెయిన్ రోడ్ అనమాట. డైరెక్ట్ మనకి రైట్కి వెళ్తే నాదర్గుల్ వెళ్తుంది. సో ఇది గుర్రంగూడలో ఉంది ప్రాపర్టీ వచ్చేసి. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మరి 1,05,00,000 అండి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్. డైరెక్ట్ ఓనరే అండి, ఎలాంటి మీడియేటర్స్ ఎవ్వరు లేరు అనమాట. సో మీరు డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కావచ్చు. ఇలాంటివి 2 ప్రాపర్టీస్ ఉన్నాయండి, ఒకటి కాదు 2 ఉన్నాయండి. లైక్ బ్రదర్స్ ఉన్నా కానీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ కానీ ఎవరు ఉన్నా కానీ తీసుకోవచ్చు అనమాట. మంచి తక్కువ ప్రైస్లో వస్తుంది. అండ్ మంచి లొకేషన్ అండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో 1,05,00,000 అండి, నెగోషియబుల్. ఇది డైరెక్ట్ ఓనరే అనమాట. ఓనర్ నెంబర్ గిట్ట మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాము. ఎలాంటి మీడియేటర్స్ లేరు, డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కావచ్చు. సో ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే మన హౌస్ ఫర్ సేల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ నీట ఫాలో కావండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.